టాటా ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ ఫైనల్స్కి చేరుకుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఫెంటాస్టిక్ ఓపెనింగ్ వచ్చింది అభిషేక్ శర్మ అట్లానే ట్రావిస్ హెడ్. మరి ఈ సంవత్సరం కనుక చూస్తే చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నారు. అభిషేక్ శర్మ కొట్టింది ఒకే ఒక సెంచరీ, అట్లానే ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా ఒక 2 హాఫ్ సెంచరీస్ కొట్టాడు. వాళ్ళిద్దరి మధ్య మంచి ఓపెనింగ్ స్టాండ్ రాకపోవటం వల్ల మిగతా మిడిల్ ఆర్డర్ కూడా ఎర్లీగా ఎక్స్పోజ్ అవ్వటం, దానివల్ల తరచూ వైఫల్యాలు రావటం కూడా జరిగింది. అండ్ దాంతోపాటు మన బౌలింగ్ యూనిట్ కూడా అక్కడ ప్యాట్ కమిన్స్ అనుభవం ఉంది, హర్షల్ పటేల్కి అనుభవం ఉంది, షమీకి అనుభవం ఉంది. కానీ వీళ్ళ ముగ్గురు కూడా కలిసికట్టుగా బౌలింగ్ చేయకపోవటం, స్పిన్ డిపార్ట్మెంట్ కూడా కొద్ది గొప్ప లోపించడం వల్ల ఈ కారణాలన్నిటి వల్ల ఓడటం జరిగింది. బట్ రాబోయే మ్యాచ్లో అఫ్కోర్స్ చెన్నైతో ఒక అద్భుతమైన ఘన విజయం సంపాదించిన తర్వాత, ఎందుకంటే 12 ఏళ్ల తర్వాత మనం చెన్నైలో గెలిచాము చేపాక్ స్టేడియంలో. మరి దాన్ని స్ఫూర్తి తీసుకొని ఒక్క మ్యాచ్, ఎవ్రీ మ్యాచ్ 1 మ్యాచ్ అట్ ఏ టైం వాళ్ళు కనుక ఇక్కడ నుంచి వెళ్తూ ప్రతి మ్యాచ్ చాలా జాగ్రత్తగా ఆడి ఒక కంబైన్డ్ ఎఫర్ట్ కనుక రాగలిగితే మాత్రం తప్పకుండా మేబీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉందేమో. కొంచెం కష్టం, బట్ అసాధ్యమైతే కాదు.